బేసికల్లీ ప్రతి ఫ్రెషర్‌కి ఉండేటప్పుడు అసలు ఈ ఫ్రీ టైమ్ అనేది చాలా అంటే చాలా క్రూషియల్. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే నువ్వు ఆపకుండా చెయ్యి. ది గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ బీటెక్ ఫస్ట్ ఇయర్. టాపిక్ వచ్చేసరికి సీజీపీఏ. ప్రతి ఫ్రెషర్‌కి ఉండేటప్పుడు బ్రో సీజీపీఏ ఏంటి? అసలు సీజీపీఏ ఎంత మెయింటైన్ చేయాలి? ప్లేస్‌మెంట్స్‌లో సీజీపీఏ ఎంత ఉండాలి? ఇంటర్ వరకు చూసుకుంటే మనకి మార్క్స్ అనేవి ఉంటాయి. మార్క్స్ అని గ్రేడ్ పాయింట్స్ ఉండేవి. సో ఇక్కడ సీజీపీ అనేది మనకి క్రెడిట్స్ వైజ్ ఇస్తారు. ఒక సబ్జెక్ట్‌కి 5 క్రెడిట్స్. సో అలా దాన్ని బట్టి సీజీపీ అనేది కౌంట్ చేస్తారు. సో ప్లేస్‌మెంట్స్ టైంలో సీజీపీ అనేది చాలా క్రూషియల్‌గా చూసారు. బ్రో ఇక్కడ ఈ జనరేషన్‌కి వచ్చేసరికి సీజీపీఏ ఈస్ నాట్ మ్యాటర్. సీజీపీఏ ఈస్ అరౌండ్ 7.5 to 8.5 ఈస్ ఇనఫ్. రియల్లీ డ్యామ్ ఇనఫ్. సెకండ్ వచ్చేసరికి ఫ్రీ టైం. మీకు దొరికే ఫస్ట్ ఇయర్‌లో ఫ్రీ టైం అయితే అసలు అంతా ఇంత కాదు. చాలా ఫ్రీ టైం అనేది దొరుకుతది. ఇండక్షన్ క్లాసెస్ అంటారు, ఓరియంటేషన్ క్లాసెస్ అంటారు. ఫస్ట్ ఇయర్‌లో దొరికే ఫ్రీ టైం అయితే అసలు ఇంజినీరింగ్ లైఫ్‌లో ఎక్కడ దొరకదు. ఈవెన్ ఇన్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. ఈ ఫ్రీ టైమే మీ గోల్ అచీవ్ చేయాలన్నా, లేదా గోల్‌ని సెట్ చేసుకోవాలన్నా అండ్ ఈవెన్ డిస్ట్రాయ్ చేయాలన్నా సరే ఫ్రీ టైంలో ఏం చేయాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ చెప్తా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలో ఫస్ట్ ఇయర్‌లో అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. బేసికలీ గైస్ ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అసలు మీ మీ ఫ్రెండ్స్‌లో మీరు ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు అనే పాయింట్ కాదు. ఒక హయ్యర్ అథారిటీస్, ఒక టీచర్ అవ్వచ్చు, లేదా మీ సీనియర్స్ అవ్వచ్చు. సో వాళ్ళతో మీరు కమ్యూనికేట్ అవ్వండి, కనెక్ట్ అవ్వండి. ఓకే, వెళ్ళి మాట్లాడండి. కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మీకు సబ్జెక్ట్ ఉంటుంది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఉంటుంది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్యాకల్టీ ఉంటారు. బట్ ది గ్రౌండ్ రియాలిటీ వాళ్ళు చెప్పేది అంతంత మాత్రమే. ఐ మీన్ ఐడియా ఇచ్చేసి వదిలేస్తారు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. బికాజ్ సబ్జెక్ట్ సిలబస్ ఎంత ఉంది, సిలబస్ ఎంతవరకు చెప్పాలి. సో ఇది మాత్రమే ఉంటుంది. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు చెప్పేది విని మీరు మీ ఫ్రీ టైంలో ఎక్స్ట్రా వర్క్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద పెట్టండి. ప్రతి ఒక్కరి కాలేజ్లో ఫస్ట్ ఇయర్లో ఉండే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది సి ఆర్ పైథాన్. సో ఇక్కడ సి అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. బికాజ్ సి ఈస్ ద బేసిక్ లాంగ్వేజ్. ఫ్యాకల్టీ చెప్పేది అది సరిపోదు. నేను ఒక ప్లేలిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తా అండ్ ఒక పెయిడ్ కోర్స్ కూడా ఇస్తా. మీకు నచ్చితే పెయిడ్ కోర్స్ కూడా జాయిన్ అవ్వండి. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి అనేది మీరు ఈ ఎంటైర్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకు సి అంటే చెప్తున్నాగా బ్రో, చాలా ఇంపార్టెంట్. అది మీకే అర్థమవుతుంది. మీ సరౌండింగ్స్. నువ్వు పొరపాటున నేను పెట్టిన ప్లేలిస్ట్ చూసి స్టార్ట్ చేస్తే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఐ మీన్ నీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, నీ క్లాస్మేట్స్ అవ్వచ్చు, లేదా నీ రూమ్మేట్స్ అవ్వచ్చు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చేవి ఏంటంటే అరే వీడు చదివేసుకుంటున్నాడు రా, అరే వీడు మనతో తిరగడరా, ఇంకా వీడు చదివేసుకుంటున్నాడు రా, వీడు కోడింగ్ చేసేస్తున్నాడు అని అంటారు. నిజంగా బ్రో, నిజంగా చాలామంది అంటారు. బ్రో నేను చెప్తున్నా, వాళ్ళు అన్నా సరే నువ్వు ఆపకుండా చెయ్యి. నువ్వు పెట్టిన ఎఫర్ట్ అవి రిజల్ట్స్ అనేవి ఎలా వస్తాయంటే బ్రో జాగ్రత్తగా విను. ఫస్ట్ థింగ్, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను ఇది నేర్చుకున్నా, ఇది నేను చేయగలను అని నీ మీద నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫ్యాకల్టీ ఏమైనా డౌట్ అడిగారు అనుకో, నువ్వు ట్రై చేస్తావు. నీకు తెలుసు కాబట్టి నువ్వు ట్రై చేస్తావు. నువ్వు ట్రై చేసి వాటికి ఆన్సర్ అనేది ఇస్తావు. ఐదర్ ఇట్స్ రాంగ్ ఆర్ రైట్, బట్ నువ్వు ఎఫర్ట్ అనేది ఇచ్చావు అక్కడ. సో అక్కడ ఇంప్రెషన్ అనేది వస్తుంది. అండ్ ఆఫ్టర్ ఇన్ ది ఎగ్జామినేషన్ నీ ఎఫర్ట్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే అందరూ మీ ఫ్యాకల్టీ చెప్పినట్టు రాస్తే నువ్వు డిఫరెంట్గా రాస్తావు. నీ ఓన్ నాలెడ్జ్తో నువ్వు డిఫరెంట్గా రాస్తావు. సో యూ కెన్ సెక్యూర్ మోర్ మార్క్స్ దెన్ అదర్స్. నువ్వు బూస్టప్ అయ్యి ఇది నేర్చుకున్నాగా ఇంకా నేర్చుకోవచ్చు. సో బ్రో అల్టిమేట్గా నీ ఎఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను పెట్టిన లాంగ్వేజ్ అనేది నువ్వు స్టార్ట్ చేయి అండ్ ఈ కంప్లీట్ అబౌట్ ది కోడింగ్. ది నాలెడ్జ్ మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో అబౌట్ ది కోడింగ్ అండ్ విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూ హ్యావ్ టు లెర్న్ అండ్ వై సి, వీటన్నిటి మీద నా నెక్స్ట్ వీడియో అనేది నేను ఖచ్చితంగా చేస్తాను. అండ్ విచ్ రోల్, ఐదర్ వెబ్ డెవలప్మెంట్, ఐదర్ డేటా అనాలైసిస్ ఆర్ ఎస్ డేటా అనలిస్ట్ ఆర్ ఎస్ జనరేటివ్ ఏఐ, మిషన్ లెర్నింగ్. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ మీకు ఇప్పుడు అర్థం కాదు. నేను డెఫినెట్గా నా నెక్స్ట్ వీడియో అనేది నేను డెఫినెట్గా చేస్తాను దీని మీద అబౌట్ ది వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ ఇయర్లో ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ బ్రో నిజంగా చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే నేను చేస్తాను. డెఫినెట్లీ ఇట్ విల్ బి యూస్ఫుల్ టు యూ.
డ్రింక్ వాటర్, డూ ది కోడ్ ఎవ్రీ డే.